బీట్రూట్ హల్వా. సో బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. మనం చాలా ఎపిసోడ్స్లో బీట్రూట్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో ఈ రోజు మనం బీట్రూట్ హల్వా తయారు చేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 2, కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, బెల్లం 1 కప్పు. బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బీట్రూట్ హల్వా ఎంతమంది తిన్నారు అంటే కొంచెం మరీ కామన్గా మన ఎవరు చెయ్యరు ఎక్కువగా, బట్ రాని వాళ్ళు కాదు, వస్తాయి కొంతమందికి అయితే బీట్రూట్ హల్వా చేస్తారు. బట్ ఎక్కువగా అంటే వేరే టైప్ ఆఫ్ హల్వానే మనం ఎక్కువగా తిన్నాం కదా, లైక్ సొరకాయ హల్వా కానివ్వండి, ఇటువంటివి ఎక్కువ తిన్నాం, క్యారెట్ హల్వా. సో బీట్రూట్తో ఏంటి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ పక్కన పెట్టేస్తే బీట్రూట్ అనేది అధిక రక్తపోటును తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కంటి ఆరోగ్యం మెరుగుపడడానికి కూడా మనకి బీట్రూట్ చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే మీకు కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టుగా మనం బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా రుబ్బేసుకొని దాన్ని వడకట్టి ప్లెయిన్ జ్యూస్ లాగా చేసుకోవాలి. అంటే మనము బీట్రూట్ని రుబ్బినప్పుడు మీకు తెలుసు కదా థిక్గా ఉంటుంది, అంటే ఫైబర్ అంతా కూడా మనకు దాంతో పాటే వచ్చేస్తుంది వాటర్ మిలన్ లాగా. సో దాన్ని మనం పల్చగా చేసుకోవాలి అంటే కావాలంటే కాస్త వాటర్ యాడ్ చేసుకొని చక్కగా దాన్ని స్ట్రైనర్తో బాగా బీట్ చేసేసుకొని అయినంత వరకు మనము ఒక సింపుల్ స్మూత్ జ్యూస్ని మాత్రమే, లిక్విడ్ని మాత్రమే మనం చేసుకోవాలి. దాంతోనే మనకు హల్వా వస్తుంది. సో అంటే ఆ ఫైబర్ అదంతా కూడా వేసేస్తే మనకు హల్వా రాదు, అదొక్కటే చూసుకోవాలి. మిగతా అంత ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. సరే, నేను ముందుగా రుబ్బుకొని చక్కగా ఫిల్టర్ చేసుకొని మరి బీట్రూట్ జ్యూస్ని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, చక్కగా ఇలా లిక్విడ్ లాగా చేశాను. చూసారా, అంటే ఇక్కడ మనకు లంప్స్ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు, ఏవి ఉండకూడదు. సో ప్రాపర్గా దాన్ని మనము ఫిల్టర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో ఇదిగోండి మొక్కజొన్న పిండి. సో మొక్కజొన్న పిండిని ఇలాగే ఇది ఇక్కడ ఉన్నప్పుడే, ఈ బౌల్లో ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి. సరిపోతుంది, ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. ఇది స్టవ్ మీద ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి పిండిలు యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఉండలు కడతాయి కాబట్టి. సో దీంట్లో ఇంకొంచెం కూడా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం, సరిపోతుంది. మళ్ళీ ఏమైనా మీకు అవసరం పడుతుందేమో అనిపిస్తే దీన్ని మధ్యలో యాడ్ చేసుకోకూడదు, చల్లనీటిలో కలిపి ఆ తర్వాత లిక్విడ్ని యాడ్ చేసుకోవాలి. పొరపాటున వేశారో డైరెక్ట్గా అంతే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, ఇక్కడ ఇలా ఒక మనకు ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, వెలిగించేసుకుందాం. సో ముందు కాస్త నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకుందాం. సో నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత ఇదిగోండి అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి. పిస్తా, బాదాం, జీడిపప్పు, కిస్మిస్లు, ఇంకా అన్నీ ఉన్నాయి. మీకు కావాల్సినవన్నీ కావాలంటే ఇంక ఎక్స్ట్రాగా మీకు ఏదైనా కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. సో డ్రై ఫ్రూట్స్ వేయించేసాం కాబట్టి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కొన్ని మిగిలిపోయినా కూడా పర్వాలేదు, బికాజ్ ఇందులోనే మనము ప్రాసెస్ చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. ఓకే, సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. బెల్లం అంటే ముఖ్యంగా మన స్వీట్నెస్ ఇచ్చేది ఇదే కాబట్టి ఫస్ట్ 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అంటే పూర్తి కప్పు కూడా కాదు, కొంచెం మనకు ఒక 3/4 కప్ అని చెప్పచ్చు. సో దీంట్లో కొంచెం మనం వాటర్ పోసుకుందాము. ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో అదే బాండిలో చేసుకుంటేనే బాగుంటుంది. సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం మనకు కొంచెం పాకంలాగానే రావాలి. చూద్దాం, మన అవసరం అయితే మళ్ళీ వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనం బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి. అండ్ ఆ తర్వాత కూడా కొంచెం మనకు ఒక పాకంలాగా రావాలన్నమాట. అంటే మన హల్వా లాగా చేసుకుంటున్నాం కదా, ఇది జస్ట్ నాట్ ఒక స్వీట్ యాడ్ చేసేది కాదు కాబట్టి, ఇది హల్వా లాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనకు ఒక పాకం కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఇలా కొంచెం తిప్పుకుంటూ ఉంటే బెటర్.
ఓకే, ఇలా మనకి బెల్లం అంతా కూడా చక్కగా కరిగింది. ఇంకొక 2 నిమిషాల పాటు ఇలా మనం తిప్పుకుంటే ఏంటి అంటే కొంచెం మనకు దగ్గర పడుతుంది అనమాట. కొంచెం పాకంలాగా, మరి ముదురని కాదు, నార్మల్ పాకం. బెల్లం కరిగిన తర్వాత వచ్చే నెక్స్ట్ స్టెప్ లాగా. ఓకే, సో ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇది కొంచెం దగ్గర కూడా పడింది కాబట్టి ఇది కొంచెం మనం సిమ్లో పెట్టేసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్న బీట్రూట్ అలాగే కార్న్ఫ్లోర్ మిశ్రమం ఏదైతే ఉందో మరొకసారి కలుపుకోవాలి. చూసారా, అంటే మళ్ళీ దగ్గర పడిపోయింది మొత్తము. సో వేసే ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టైంలో ఏమి ఉండలు కట్టదు, జస్ట్ దగ్గర పడుతుంది అంతే. సో ఆల్రెడీ మనం వాటర్లో కలిపేసాం కాబట్టి మనకు ఆ టెన్షన్ ఏం లేదు. కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పుతూ 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 అది కొంచెం దగ్గర పడిన తర్వాత అలా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. ఇంకెంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ అండి, ఇంకా అది మీ చేతుల్లో ఉందన్నమాట. సో చూసారా, జస్ట్ ఒక 2 మినిట్స్లో మనకు దగ్గర పడిపోయింది. కానీ ఇలా మనం కలుపుతూనే ఉండాలి. సో మనకి ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేయలేదు చూసారా. సో బీట్రూట్ కలరే కలర్ మరి. సో దానికి ఒక గ్యారంటీ కలర్ ఉన్నాక మనం వేరే కలర్ ఎందుకు వేస్తాము. చెప్పాను కదా, ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్. సో ఒక 2-3 మినిట్స్లో ఇంకొంచెం బాగా దగ్గర పడుతుందండి. నేను నెయ్యి వేస్తూ ఇలా చక్కగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉంటాను. ఎక్కడ చేయి తీయలేదండి నేను ప్యాన్ నుంచి, ఎందుకంటే చూసారా అలా కలుపుతూ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉంటేనే మనకి ఇలా ప్యాన్కి అంటకుండా ఉన్నప్పుడే మనకి హల్వా పూర్తి అయిపోయినట్టు, పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకే, సో ఇటువంటి హల్వాలు మాత్రం ఇటువంటి పాత్రల్లోనే చేసుకోండి దయచేసి మీరు కూడా. సో అంటే మనకి ఇది ఖచ్చితంగా ఒక 20 మినిట్స్ చల్లారితే ఒక ప్రాపర్గా మనకి దగ్గర పడిపోతుంది అనమాట. సో ఈ వేడి మీద మనం ఎంత కార్న్ఫ్లోర్ వేసినా కూడా మనకు ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు దీన్ని చక్కగా అందంగా మనము ఈ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా ఇలా మనకి జెల్లీలాగా ఇలా షేక్ అవుతుందో. సో ఆ తర్వాత పైన నుంచి కూడా చక్కగా డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసేసుకోవాలి. సో ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇది మనకు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మీకు ఇలా బోర్లిస్తే కూడా ఇలా యాస్టీస్గా పడుతుంది. కావాలంటే కేక్స్ రూపంలో దాన్ని కట్ చేసుకొని హ్యాపీగా తినచ్చు. సో ఇలా చక్కగా బీట్రూట్ హల్వా చాలా సాత్వికంగా బెల్లంతో తయారు చేశాము. సో అందరూ హాయిగా తినచ్చు. సో దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 2, కార్న్ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, బెల్లం 1 కప్పు. బీట్రూట్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా బీట్రూట్ ముక్కల్ని మెత్తగా రుబ్బుకొని జ్యూస్ తీసి వడగట్టుకుని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కాస్త కార్న్ఫ్లోర్ వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో బెల్లం, నీళ్లు పోసి లేత పాకం పట్టుకుని పక్కన పెట్టుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ ని అందులో వేసి దగ్గర పడేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి. తర్వాత నెయ్యి వేస్తూ కలుపుతూ ప్యాన్ కి అంటకుండా బాగా కలుపుకోవాలి. చివరిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని మరలా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ హల్వా రెడీ.